హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ డిఎస్సికి సంబంధించిన తెలుగు అకాడమీలో గురుకుల మెయిన్స్ బుక్లోని తెలుగు సాహిత్యంలో కవిత్వోద్యమాలు అనే టాపిక్లో మనకి 5వ కవిత్వోద్యమమైన స్త్రీవాద కవిత్వాన్ని చర్చించుకుందాము. గతంలో నేను చెప్పిన ఈ తెలుగు అకాడమీ బుక్లోని ప్రతి పేజీకి సంబంధించిన క్లాసులు ప్లేలిస్ట్లో ఉంచడం జరిగింది. ఇంకా ఎవరైనా అవి చూడని వాళ్ళు ప్లేలిస్ట్లో వెతికితే ఈ తెలుగు అకాడమీకి సంబంధించిన మొత్తము వీడియోస్ మీకు అక్కడ దొరుకుతాయి. ఇప్పుడు మొదటగా స్త్రీవాద కవిత్వోద్యమం అనేది చూద్దాము. ఈ స్త్రీవాద కవిత్వోద్యమం అనేది 15 నుంచి 19వ శతాబ్ది మధ్యలో తాళ్లపాక తిమ్మక్క గారి నుండి తరిగొండ వెంగమాంబ వరకు తెలుగు కవయిత్రులున్న వారి రచనా పరిధి భక్తికి శృంగార పరిధిని దాటలేదు. స్త్రీల గొంతు 20వ శతాబ్దిలోనే వినిపించటము ప్రారంభమైంది. మనకి భావకవిత్వము స్త్రీలను కొత్త రూపంలో దర్శించింది. అభ్యుదయ కవిత్వము స్త్రీ పురుషులను సమానత్వం గురించి పాక్షికంగా ప్రస్తావించింది. ఇక తెలుగు సాహిత్యంలో జాతీయోద్యమ, కాల్పనిక, అభ్యుదయ, భావోద్యమాల తర్వాత అత్యంత ప్రభావం చూపిన కవిత్వము మనము స్త్రీవాద కవిత్వోద్యమాన్ని చెప్పుకోవచ్చు. ఇక స్త్రీవాద కవిత్వానికి సంబంధించిన నిర్వచనాలను మనం ఒకసారి చూసినట్టయితే మొట్టమొదటగా ఆంగ్లంలో నిర్వచనాన్ని ఇచ్చారు. దీనిలో ఫెమినిజం అన్న పదానికి స్త్రీ విముక్తి లేదా స్త్రీ స్వేచ్ఛా ఉద్యమం లేదా స్త్రీ విమోచనోద్యమం అని ఈ ఫెమినిజం అనే పదానికి సమానార్థక పదాలుగా వాడుతాము. సమాజము, కుటుంబము పనిచేసే చోట అణిచివేత, దోపిడీకి గురవుతున్న స్త్రీ యొక్క పరిస్థితి మార్చడానికి స్త్రీ పురుషుల చేపట్టే చైతన్యవంత కార్యక్రమమే స్త్రీవాదం అనే నిర్వచనాన్ని ఇచ్చింది ఫెమినిస్ట్ స్టడీ సర్కిల్ యొక్క నిర్వచనము. ఈ నిర్వచనం మళ్ళీ ఒకసారి చూద్దాం. సమాజం, కుటుంబం పనిచేసే చోట అణిచివేత, దోపిడీకి గురవుతున్న స్త్రీ యొక్క పరిస్థితి మార్చడానికి స్త్రీ పురుషులు చేపట్టే చైతన్యవంత కార్యక్రమమే స్త్రీవాదం అనే నిర్వచనాన్ని ఇచ్చింది ఫెమినిస్ట్ స్టడీ సర్కిల్ యొక్క నిర్వచనం. ఇంకో నిర్వచనము, పితృస్వామ్యం, ఇంటి చాకిరీ, అణిచివేత వంటి జెండర్ పరంగా ప్రస్తుతం సమాజపు నిర్వచనాలను మార్చి స్త్రీలు తమను తాము ఇచ్చుకునే కొత్త నిర్వచనమే స్త్రీవాదం అని ఈ కొటేషన్ను నీలి మేఘాలు అనే రచనలో ఓల్గా పోపురి లలిత కుమారి ఇచ్చిన నిర్వచనము. మరొక నిర్వచనము, ఇది పురుష పీడన సమాజం. ఆధిక్యతను కొంతకాలమైనా భరించవచ్చు, కానీ పీడనను ఎన్నాళ్ళని భరిస్తారు? దీనికి వ్యతిరేకంగా స్త్రీ జరిపే తిరుగుబాటు స్త్రీవాద కవిత్వం అనే నిర్వచనాన్ని ఇచ్చింది సోదుం జయరాం. మరొక నిర్వచనం, స్త్రీల జీవితాలలో సాంఘిక, ఆర్థిక, రాజకీయ అంశాలను పురోగామి దిశగా మలుపు తిప్పడమే స్త్రీవాదం అనే నిర్వచనాన్ని ఇచ్చింది పద్మలత. సామాజికంగా, ఆర్థికంగా, లైంగికంగా స్త్రీలను దోపిడీ నుంచి విముక్తి చేసే రాజకీయ సిద్ధాంతం పేరే ఫెమినిజం అనే నిర్వచనం ఇచ్చింది జయప్రభ. స్త్రీ పురుషుల మధ్య అధికారి, బానిస సంబంధాలు ఉన్నాయి. ఫెమినిజం అది తొలగించే సమానత్వాన్ని కోరుకుంటుంది తప్ప స్త్రీ పురుషులను విడదీయదు అనే నిర్వచనం ఇచ్చింది జయప్రభ. స్త్రీ పరంగా ఆర్థిక, రాజకీయ, నైతిక రంగాలలో మౌలిక మార్పు కోరడమే స్త్రీవాదం అనే నిర్వచనాన్ని ఇచ్చింది రావి ప్రేమలత. స్త్రీల జీవితాలను వస్తువుగా చేసి రాస్తే అది స్త్రీవాద కవిత్వం అవుతుంది అని నిర్వచనాన్ని ఇచ్చింది డాక్టర్ కాత్యాయని విద్మహే. స్త్రీవాద ఉద్యమం ఆశయం లింగ సమానత్వం, తమ శరీరాలు, జీవితంపై అధికారం కలిగి ఉండడము, స్త్రీ దృక్పథంతో ప్రపంచం, సాహిత్యాన్ని పరిశీలించడము, స్త్రీల వ్యక్తిత్వం, సృజన, ఇంటి పనికి విలువ ఇవ్వడం లాంటివి అని నిర్వచనాన్ని ఇచ్చింది రావి ప్రేమలత.
ఇక స్త్రీవాదం యొక్క నేపథ్యాన్ని మనం చూసినట్టయితే ఇంటర్నేషనల్గా అంటే అంతర్జాతీయంగా ఎలాంటి ప్రభావాలు చూపించాయి స్త్రీవాదం పైన. మొట్టమొదటగా ఫ్రెంచి విప్లవం 1789 సంవత్సరము. దీంట్లో స్వేచ్ఛ, సమానత్వం, సోదరతత్వం నినాదాలతో అక్కడి స్త్రీలు హక్కుల కోసము మొట్టమొదటిగా ప్రపంచంలో పోరాడారు. ఇక రెండవది 1870లో మొదలైన రష్యన్ విప్లవం. ఈ రష్యన్ విప్లవంలో వ్యక్తి స్వాతంత్రము, స్త్రీ స్వేచ్ఛ మొదలైన అంశాలను నేపథ్యంగా తీసుకొని ప్రభావం చూపాయి. ఇక ప్యారిస్ అంతర్జాతీయ సమావేశం అనేది ఇది స్త్రీ పురుష సమాన హక్కులను మొట్టమొదటగా ప్రస్తావించింది. తర్వాత 1911లో చైనా విప్లవం అనేది స్త్రీలు కార్మిక పోరాటాలలో పాల్గొన్నారు ఈ విప్లవం ద్వారా. ఇక తర్వాత 1970 సంవత్సరంలో అమెరికాలో ఇంటి చాకిరీ వేతనం కోసం స్త్రీలు మొట్టమొదటగా ఉద్యమించారు. తెలంగాణలో స్త్రీవాద ఉద్యమం పైన ప్రభావాలు మనం చూసినట్టయితే భారతదేశంలో మేరీ హాల్స్టోన్ క్రాఫ్ట్ రాసిన విండికేషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ విమెన్, స్త్రీల హక్కుల కుటుంబ వ్యవస్థల పరిధుల గురించి రాసిన మొట్టమొదటి పుస్తకం. ఎవరు రాశారు దీన్ని? మేరీ హాల్స్టోన్ క్రాఫ్ట్ రాసిన విండికేషన్ ఆఫ్ ద రైటర్స్ ఆఫ్ విమెన్ అనే గ్రంథము. దీంట్లో స్త్రీల హక్కులు కుటుంబ వ్యవస్థల పరిధుల గురించి రాసిన మొట్టమొదటి పుస్తకం ఇది. తర్వాత ఫ్రెంచ్ రచయిత్రి అయిన ది సెకండ్ సెర్చ్ అనే అమెరికా రచయిత్రి బెట్టి ఫ్రీడన్ రాసిన ది ఫెమినైన్ మిస్టిక్ అనే రచనలు ప్రభావితం చేశాయి. తర్వాత స్త్రీవాదం 4 రకాలుగా మనకు కనిపిస్తుందని చెప్పారు. మొదటిది ఉదారవాద స్త్రీవాదం. ఉదారవాద స్త్రీవాదం అంటే వ్యవస్థలో మార్పు లేకుండా సమానత్వం సాధించాలి అని చెప్పేదే ఉదారవాద స్త్రీవాదం. రెండవది రాడికల్ స్త్రీవాదం. వ్యవస్థలో మార్పు ద్వారా సమానత్వం సాధించాలి. మూడవది మార్క్సిస్టు స్త్రీవాదం. సమసమాజ నిర్మాణంలో సమానత్వం సాధ్యమవుతుంది అని చెప్పింది మార్క్సిస్టు స్త్రీవాదం. ఇక నాలుగవది సోషలిస్టు స్త్రీవాదం. దీంట్లో సాంఘిక పునరుత్పత్తి సంబంధాలను పరిశీలించాలి అని తెలియజేసింది సోషలిస్టు స్త్రీవాదం. ఇక కాత్యాయని విద్మహే ప్రకారం స్త్రీవాద కవిత్వం ప్రధానంగా ఈ లక్షణాలను కలిగి ఉంది. 1 స్త్రీల ఉనికి, 2 కుటుంబంలో తమ స్థానం, 3వది కుటుంబం నుంచి బయటకు వచ్చినప్పుడు సమాజ స్పందన, 4వది సామాజిక సమూహాలు సామాజిక పరిణామాలను తమ పద్ధతిలో వీక్షించడము అని కాత్యాయని విద్మహే స్త్రీవాద కవిత్వం యొక్క ప్రధాన లక్షణాలు ఈ విధంగా ఉంటాయని తెలియజేసింది. ఇక తొలి స్త్రీవాద రచయిత్రి చూసినట్టయితే ముప్పాళ్ల రంగనాయకమ్మ. వీరి ప్రసిద్ధ స్త్రీవాద నవల పేరు జానకి విముక్తి. ఇది 1978లో ప్రచురించారు. ఇది తొలి స్త్రీవాద రచనగా చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణ నుంచి బండారు అచ్చమాంబ రాసిన అబలా సచ్చరిత్ర రత్నమాల 1905లో స్త్రీల పాతివ్రత్యం, పురుషాధిపత్యాలతో స్త్రీల బాధను వివరించారు. ఇక ఓల్గా స్త్రీవాదంలో తొలి కవిత రాసింది. ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి అని రాసింది ఓల్గా. ఇది స్త్రీవాద సాహిత్య ఉద్యమానికి ఉపకరించింది. గీతాంజలి అనే కవితలో ఆమె అడవిని జయించింది. గీతాంజలి అనే ఆమె అడవిని జయించింది అనే రచన స్త్రీవాదంలో ఒక ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. నిజామాబాద్ యాసలో ఈ రచన అనేది ఉంది. ఆమె అడవిని జయించిందనే రచనలోని ఉన్న యాస నిజామాబాద్ యాస ఉంది. బచ్చేదాని కథల్లో స్త్రీల సమస్యలను వివరించారు. ఇక ముదిగంటి సుజాతారెడ్డి రాసిన స్త్రీవాద నవల ఆకాశంలో విభజన రేఖలు లేవు. అంటే మనుషుల్లో స్త్రీ పురుషులు అనే భేదాలు ఎలాగైతే ఉన్నాయో, కానీ ఆకాశంలో చూస్తే మనకి ఎక్కడ విభజన రేఖలు లేవు. ఆకాశంలో స్త్రీ పురుషులు అనే ఎలాంటి విభజన రేఖలు లేవు. కథల సంపుటిది. ఆమె ముదిగంటి సుజాతారెడ్డి స్త్రీవాద నవల పేరు ఆకాశంలో విభజన రేఖలు లేవు.
అదేవిధంగా ఒక కథల సంపుటిని కూడా వెలువరించింది ఇసుర్రాయి పేరుతో ఒక కథల సంపుటి కూడా రాశారు ముదిగడ్డి సుజాతారెడ్డి. ఇక తెలంగాణ నుంచి పాకాల యశోదారెడ్డి, ఎచ్చమ్మ కథలు, మా ఊరి ముచ్చట్లు ఇవి ప్రసిద్ధ కథా సంపుటాలు. స్త్రీవాదంలో వచ్చిన ముఖ్యమైన కవితా సంకలనం పేరు ఆస్మిత సంపాదకత్వంలో వచ్చిన నీలిమేఘాలు. ఇది స్త్రీవాదంలో వచ్చిన ముఖ్యమైన కవితా సంకలనంగా మనం చెప్పుకోవచ్చు. ఇక స్త్రీవాదం యొక్క ఉనికి అస్తిత్వాన్ని ఒకసారి చూసినట్టయితే ఉనికి అస్తిత్వము శ్రీమతి నేనొక స్త్రీని, నేనొక నిషిద్ధ జీవిని, మొన్నటిదాకా నా నవ్వు నిషిద్ధం, నిన్న నా చదువు నిషిద్ధం, నేడు నా బ్రతుకు కూడా నిషిద్ధమే అన్నది శ్రీమతి. రేవతీదేవి ఇచ్చిన నిర్వచనం చూసినట్టయితే పురుషస్వామ్య నియంత్రణ స్త్రీ అస్తిత్వాన్ని పరిరక్షించుకోవడంపై ఇన్నాళ్ళు గలగల మాట్లాడితే ఈ గొంతు మోగబోయింది అని నిర్వచనాన్నిచ్చారు. తొలి తెలుగు స్త్రీవాద కవిత శిలాలోలిత రేవతీదేవి రాశారు. ఈ శిలాలోలిత అనేది తొలి తెలుగు స్త్రీవాద కవితగా చెప్పుకోవచ్చు. ఈ కవితలో ఈ శిల ఎర్రని కాంతుల, ఈ నీలం తెలుపు శిల, రాయిలా కనిపించే ఈ శిల శిలేగాని, వాన చినుకు రాలిన, ఎండపొడ తగిలిన, చిరుగాలి వీచిన, పరిమళం సోకిన, మమతల కరుణల మనిషిలా ద్రవిస్తుంది. అజ్ఞాత అనురాగ శిల్పి, అపురూప సౌందర్య స్రష్ట, మౌన ముద్రాంకిత రసయోగి, కనిపించి వినిపించి అనిపించి ఈ నిరింద్రియాల చైతన్య శిలై, ఈ రాతిశిల నాతిశిలై, అనురాగం తాగి మత్తెక్కి మంచులో తడిసే వెన్నెట్లో మెరిసి, లలితంగా స్థిరచిత్త లోలితంగా ఈ శిల అంటూ రాసింది. డాక్టర్ పి లక్ష్మి కలం పేరుతో శిలాలోలిత, మూగబోయిన గొంతు, పంజరాన్ని నేనే పక్షిని నేనే, నారి సారించి గాజునది వంటి స్త్రీవాద కవితా సంకలనాలు రాశారు. వాణి రంగారావు ఆడది, వసంత కన్నాభిరాన్ ఆస్మిత అనే సంస్థ అచ్చువేసిన గ్రంథం పేరు మహిళావరణం. ఇది తెలంగాణలో పని ప్రాంతాల్లో స్త్రీ పురుషుల మధ్య గల వ్యత్యాసాలను పేర్కొంటుంది మహిళావరణం అనేది. ఇక రెండవది మాతృత్వము. ఈ మాతృత్వం గురించి కొండేపూడి నిర్మల ఇచ్చిన లేబర్ రూమ్ కవితలో పునరుత్పత్తి హక్కుల గురించి మాట్లాడుతూ స్త్రీ పిల్లలను కనే యంత్రంగా మార్చటాన్ని ఈమె కొండేపూడి నిర్మల నిరసించింది. లేబర్ రూమ్లో అడుగు పెడితే చాలు కాళ్ళనలా ఎడం చేసి దీనంగా హీనంగా నీ ఛాతి నీచంగా ఒక హింసాతల పరాకాష్ట కోసం ఎదురు చూడడం అంటే రైలు పట్టా మీద నాణెం పెట్టి విస్తరించిన బాధ అంటూ తన ఆవేదనను లేబర్ రూమ్ కవితలో కొండేపూడి నిర్మల వివరించారు. ఇక వసంత కన్నాభిరాన్ శరీరం అనే కవితలో దరిద్రుడి బిడ్డలతో నా శరీరాన్ని పుచ్చించి తన జాతిని కొనసాగిస్తే, ధనికుడు మరిన్ని మందులతో నా గర్భాన్ని ఎడారిలా ఎండగడుతున్నాడు అంటూ శరీరం అనే కవితలో వసంత కన్నాభిరాన్ తన ఆవేదనను ఈ విధంగా వ్యక్తం చేసింది. ఇక లైంగిక వివక్ష అనేది ఆనాటి సమాజంలో ఏ విధంగా ఉందో జయప్రభ వామనుడి మూడో పాదం అనే కవితలో ఈ విధంగా వివరించింది. విక్రమించే వామనుడి మూడో పాదమై పెరిగి ఆఖరు అడుగు పెట్టబోతుంది. గర్భంలో పెరిగే శిశుదశ నుండి ఆడతనం పైన అత్యాచారం అంటూ జయప్రభ వామనుడి మూడో పాదం అనే కవితలో వివరించింది. ఇక రజియా బేగం ఆడపిల్ల ఎంత నిర్లక్ష్య భావన ఈ కవితలో చెప్పింది. బాల్యంలో చిన్నపిల్లవి నీకేం తెలుసు కూర్చో అన్నారు, యవ్వనంలో మంచి చెడు తెలియదు కూర్చో అన్నారు, వృద్ధాప్యంలో ముసలదానివి ఇంకేం చేస్తావు కూర్చో అన్నారు, అవకాశం రానందుకు కోపంగా లేదు, కూర్చొని బద్ధకం వచ్చినందుకు బాధగా ఉంది. అంటే స్త్రీని బాల్యంలో ఏమి తెలియదు కూర్చోమన్నారు, యవ్వనం వచ్చేసరికి ఏమి తెలియదు కూర్చో అన్నారు, వృద్ధాప్యంలో ముసల్దానివి ఇంకేం చేస్తావు అని కూర్చో అని అన్నారని, అవకాశం రానందుకు కోపంగా లేదు కానీ నాకు కూర్చొని బద్ధకం వచ్చినట్టు
అనిపిస్తుందని, బాల్యం, యవ్వనం, వృద్ధాప్యంలో కూడా స్త్రీ యొక్క గొంతుకను నొక్కి ఉంచారు. అంటే ఆమె భావాలకు ఎలాంటి విలువ ఇవ్వలేదని, ఆడపిల్లలపైన ఎంత నిర్లక్ష్యం అనే భావన ఉందో రజియా బేగం ఈ కవితలో చాలా అద్భుతంగా వివరించారు. ఇక షాజహానా ఖాళీ దునియా ప్రసిద్ధ స్త్రీవాద రచన చేశారు. ఇక శ్రీమతి పెద్దవ్వని చెప్తా కవిత్వంలో లైంగిక వివక్షత అనేది ఏ విధంగా ఉందో వివరించింది. చీర ఒక అంచును గుండెలపై పదిలంగా అమర్చుకున్నట్టు అమ్మ తమ్ముణ్ణి హృదయానికి హత్తుకుంటుంది, కాళ్లకు అడ్డుపడే అంచులా నన్ను మాటలతో తంతుంది అని తన ఆవేదనను పెద్దవ్వని చెప్తా అనే కవితలో లైంగిక వివక్ష అంటే స్త్రీ, పురుషుడు స్త్రీ అనే భేదాన్ని తన సంతానంలో కూడా చూపిస్తుంది అని, ఇప్పుడు తల్లి తమ్ముడు మగపిల్లవాడని వాడిని గుండెలకు హత్తుకుంటుంది, అదే కాళ్ళకు నడిచేటప్పుడు ఈ కుర్చీలు కాళ్ళకు తగిలే విధంగా తగులుతున్నప్పుడు మనము కాళ్ళతోని విదిలిస్తాము, ఆ విధంగా స్త్రీ తన కూతుర్ని లైంగిక వివక్షత అనేది చూపెడుతుంది ఆడపిల్లని. చాలా చక్కగా వివరించారు. ఇక పాడిబండ్ల రజని స్వరస్థానం అనే కవితను రాశారు. ఇక 4వ అంశం శరీర స్పృహ. ఈ శరీర స్పృహ అనే దానిలో చూసినట్టయితే మనము ఈ శరీర స్పృహ అనేది కొండేపూడి నిర్మల రచనల్లో మనకి బాగా కనిపిస్తుంది. బాధ సప్తశతి, నడిచే గాయాలు, రహస్య తంత్రి, కే గీత, నేను ఋతువునైన వేళ కవితలు రసజ్వల అయిన ఆడపిల్ల మానసిక స్థితిని కవితలు చిత్రించాయి. మళ్ళీ గట్టిపడి ముక్కలయ్యి నాలో నేనే ఘనం ద్రవ్యమయ్యి నెలకోసారి చచ్చినట్లు నన్ను నేను నొప్పిగా మార్చుకోవాల్సి అని కే గీత అన్నారు. ఇక పాటిబండ్ల రజని అబార్షన్ స్టేట్మెంట్ అనే కవితలో పాటిబండ్ల రజని అబార్షన్ స్టేట్మెంట్లో అయ్యో పాలింకిపోవడానికి ఉన్నట్లు మనసింకిపోవడానికి మాత్రలుంటే ఎంత బాగుండు అని తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఇక విమల సౌందర్యాత్మక హింస అనే రచనలో మనమంటే 34, 24, 35 కొలతలమైన చోట, అందం పోటీ అయిన చోట, అందం సరుకైన చోట అందాల వ్యాపారాన్ని ద్వేషిద్దాం. స్త్రీలంటే 34, 24, 35. ఈ 34 అనేది బ్రెస్ట్ ప్రాంతంలో కొలత, 24 అనేది నడుము దగ్గర కొలత, 35 అనేది మనకి ఈ చట్టం అంటే నడుముకి కింది భాగం కొలతలతోనే మనకి అందాల పోటీల కోసం ఈ కొలతలనే చూస్తారు తప్ప అందం సరికైన చోట అందాల వ్యాపారాన్ని ద్వేషిద్దామంటూ స్త్రీని ఈ విధంగా వ్యాపార ధోరణిలో చూస్తున్నారని విమల తన సౌందర్యాత్మక హింస అనే భాగంలో అనే రచనలో తెలిపింది. ఇక రేవతీదేవి అనురాగదగ్ధ సమాధి అనే కవితలో శృంగారంలో స్త్రీ ఆనందాన్ని రసవంతంగా వర్ణించారు. ఈ శరీరం మూగబోయిన శతతంత్రుల రసవీణ, రమిస్తే శమిస్తే దమిస్తే శాంతి 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 అనే శృంగారానుభూతిని వర్ణించింది రేవతీదేవి అనురాగ దగ్ధ సమాధి అనే కవితలో. జయప్రభ స్పర్శానురాగాన్ని ఆలపిస్తూ అనే కవితలో శృంగార అనుభూతిని తాత్వికతతో కలిపి వర్ణించింది. ఒక్కోసారి నీ స్పర్శలో నాకు మాత్రమే తెలిసే సంకేతాలుంటాయి, ఏ యుగాల నాటివో తెలియని లిపి సముదాయాలుంటాయి అని జయప్రభ స్పర్శానురాగాన్ని ఆలపిస్తూ అనే కవితలో ఈ విధంగా వర్ణించింది. ఇక వివాహ వ్యవస్థ, స్త్రీవాదంలో కనిపించే వివాహ వ్యవస్థ గురించి సావిత్రి బందిపోట్లు అనే కవితలో స్త్రీవాద స్వభావాన్ని పూర్తిగా అందిపుచ్చుకున్న కవిత్వాన్ని రాసింది. పాఠం ఒప్పచెప్పకపోతే పెళ్లి చేస్తానని పంతులుగారన్నప్పుడే భయం వేసింది. ఆఫీసులో నా మొగుడున్నాడు, అవసరమొచ్చినా సెలవివ్వడని అన్నయ్య అన్నప్పుడే అనుమానం వేసింది. వాడికేం మగమహారాజని ఆడ మగ వాగినప్పుడే అర్థం అయిపోయింది. పెళ్ళంటే పెద్ద శిక్ష అని, మొగుడంటే స్వేచ్ఛాభక్షకుడని, మనం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మనల్ని విభజించి పాలిస్తుంది అంటూ సావిత్రి
బందిపోట్లు అనే కవితలో స్త్రీవాద కవితా స్వభావాన్ని పూర్తిగా అందిపుచ్చుకున్న కవితని వెలువరించారు. ఇక సుధా లొంగుబాటు సంగీతాన్ని నేను అనే కవితలో ఈ విధంగా అంటుంది. సుధా లొంగుబాటు సంగీతాన్ని నేను అనే కవితలో, నేను నీ సహచరిని, తిరుగుబాటు సంగీతాన్ని అయినా నాడు నీ కంట్లో నలుసును. అంటే నేను నీతో పాటు ఉండే నీ సహచరిని కానీ తిరుగుబాటు సంగీతాన్ని అయిన నాడు నీ కంట్లో నలుసుని, అంటే నిన్ను ఇబ్బంది పెట్టినట్టుగా ఉంటుందంటూ లొంగుబాటు సంగీతాన్ని నేను అనే కవితలో సుధ వివరించారు. మందరపు హైమవతి, సూర్యుడు తప్పిపోయాడు, నిషిద్ధాక్షరి మొదలైన రచనలను చేశారు. మొక్కపాటి సుమతి, మిత్ర వైరుధ్యం కవితలో భర్తను దుష్ట శత్రువుగా సంబోధించి తన కలలను చెరిపేస్తాడని అంటుంది. ఇక పాటిపండ్ల రజని, రాజీ చేసుకోవాలి అనే రచన వివరించింది. మందరపు హైమవతి సర్ప పరిష్వంగం అనే రచనలో, ఈ లోకాన్ని మరిచిపోయిన అమృత గడియలలో అక్షర తునీరం నుండి ఒక ప్రశ్నల బాణం సంధిస్తావు, జీతమెప్పుడిస్తారు అని తన సర్ప పరిష్వంగం అనే రచనలో మందరపు హైమవతి వెలువరించారు. ఘంటసాల నిర్మల జుగల్ బందీ అనే రచనలో ఘంటసాల నిర్మల రాశారు. వోల్గా దాంపత్యం అనే రచన చేశారు. కె వరలక్ష్మి అవ్యక్త వేదన రాగం అనే రచనలో ఇష్టం లేని వైవాహిక జీవితంలో స్త్రీ నరకాన్ని ఈ కవితలో చెప్పింది. హృదయాంతరాళపు రెటీనా మీద రాళ్లలో మొలిచిన రక్కస చెట్టువు, రాళ్ల కాఠిన్యం తప్ప పూల పరిమళం తెలియదు నీకు, అనంత వాయువుల్లోకి పయనిస్తాను అని కె వరలక్ష్మి అవ్యక్త వేదనా రాగంలో ఈ పంక్తుల్ని వివరించారు. ఇక స్త్రీవాద రచనల్లో కుటుంబ హింస అనేది ఏ విధంగా ఉంటుందనేది విమల తన వంటిల్లు కవితలో స్త్రీ బాల్యం వంటింటి ఆటతోనే స్త్రీ బాల్యం ప్రారంభం కావడాన్ని ఈ కవితలో చక్కగా చెప్పింది. ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మేరాని, అయినా గిన్నెలన్నింటిపైన మా నాన్న పేరే. ఇది మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాము. మనము మంచినీళ్ళు తాగే బిందె దగ్గర నుంచి టీ తాగే గ్లాస్ వరకు, అన్నం పెట్టుకునే గంటెలు, ఇలా ఏ వంటింటి వస్తువు చూసినా కానీ అన్నింటి వాటిపైన నాన్న పేరే ఉంటుంది. కానీ ఈ వంటింటి సామ్రాజ్యానికి మరి అమ్మే రాని, అయినా మరి గిన్నెలన్నింటిపైన నాన్న పేరు ఎందుకుంటుందని విమల తన వంటిల్లు కవితలో ఈ విధంగా తన ఆవేదనను వ్యక్తం చేసింది. బి పద్మావతి గుక్కపట్టిన బాల్యం అనే రచనలో తల్లిపై తన తండ్రి హింసను పేర్కొంది. ఇక స్త్రీవాద రచనల్లో మనకు కనిపించే సామాజిక జీవితం, ఈ సామాజిక జీవితం అనేది జయప్రభ చూపులు అనే కవితలో ఇంటి నుంచి బయటకు వచ్చిన స్త్రీ గురించి రాసింది. ఆ చూపులో ఎప్పుడూ ఒకటే సంకేతం ఉంటుంది, చొంగ కార్చే కుక్క లాంటి ఆకలుంటుంది, వికృత బల్లూకపు పట్టు లాంటిదేదో విడవక కళ్ళలో సైతం వెంటాడుతుంది, చిక్కని అడవిలో కళ్ళకే కాదు ఈ దేశం ఆడదానికి ఒళ్ళంతా ముళ్ళుండే రోజు ఎప్పుడొస్తుందా అని తెలిపింది. మనకు సహజంగా చెట్లు తమను తాము శత్రువుల నుంచి కాపాడుకోవటానికి ముళ్ళులు వాటి అవసరానికి అనుగుణంగా ఏర్పరచుకుంటాయి. అదే ఈ సమాజపు కోరల నుంచి కాపాడుకోవటానికి స్త్రీకి ఒళ్ళంతా ముళ్ళుండే రోజు ఎప్పుడొస్తుందా అని జయప్రభ తన చూపులు అనే కవితలో వివరించింది. ఇక్కడ మనము ఒళ్ళంతా ముళ్ళు ఉండే రోజు అని అంటే మనం సాధారణంగా గులాబీ పువ్వును చూసినట్టయితే ఈ గులాబీ పువ్వు కూడా తనని తాను కాపాడుకోవటానికి ఈ పువ్వు కింద ముళ్ళు ఖచ్చితంగా ముళ్ళు ఈ విధంగా ఉంటుంది. గులాబీ తెంచినప్పుడు ఈ ముళ్ళు ఖచ్చితంగా గుచ్చుకోవటానికి గులాబీ పువ్వుకు రక్షణగా ఉంటుంది. అంటే ఈ సమాజం యొక్క లైంగిక భావాల నుంచి ఆడది తనను తాను కాపాడుకోవటానికి ఒళ్ళంతా ముళ్ళుండే రోజు ఎప్పుడొస్తుందా అని తన ఆవేదనను జయప్రభ చూపులు అనే కవితలో అద్భుతంగా వివరించింది. ఇక ఈ మందరపు హైమవతి నీలి కవితలే రాస్తాము అనే కవితలో సమాజంలో అన్ని వర్గాల పురుషులకు స్త్రీ పెట్టుబడిగా మారటం గురించి పేర్కొంది. ఇక దీంట్లో కవికి చిత్రకారుడికి నా శరీరమే కదా వర్ణనీయ వస్తువు,
చలనచిత్రాలకు, వ్యాపార ప్రకటనలకు పెట్టుబడి నా శరీరమే కదా అంటూ మందరపు హైమవతి నీలి కవితలే రాస్తాము అనే దాంట్లో వివరించింది. ఇక రావులపల్లి సునీత ఆత్మహత్య నా నిరసన అనే కవితలో నాకు ఊపిరి సలపనివ్వని సామాజిక న్యాయం మీద కాండ్రించి ఊసిన ఉమ్మిలా నా ప్రాణాన్ని ఉరితాడులో బిగించాను, ఇప్పటికిదే నేనెరిగిన నిరసన అంటూ రావులపల్లి సునీత ఆత్మహత్య నా నిరసన అనే కవితలో ఈ విధంగా వివరించింది. ఇక ఓల్గా రాసిన మెహందీ స్త్రీల విజ్ఞప్తి అనే కవితలో ఒక యువకుడి మరణం వాళ్ళ మెహందీ స్త్రీలపై జరిగిన పోలీసు దాడికి స్పందిస్తూ ఓ మగమద మృగాల్లారా, మీరు మా ఇళ్లలో చావండి, మాకు మిమ్మల్ని సుఖపెట్టడమే తెలుసు, చావడానికి మా దగ్గరకు రాకండి, బతకడానికి నానా చావు చస్తున్న వాళ్ళం అనే పంక్తులు మెహందీ స్త్రీల విజ్ఞప్తిలో ఓల్గా పోపురి లలితకుమారి వివరించారు. ఘంటశాల నిర్మల రాసిన రచన ఏ కాల్ గర్ల్స్ మోనోలాగ్ అనే కవితలో వేశ్యల జీవితాన్ని ఆర్తిగా రాసింది. కాంక్షల సర్ప పరిష్వంగాల నుంచి అన్నమనే అమృతాన్ని ఆహ్వానిస్తున్నదాన్ని, వికృత మనస్తత్వాల పంకిలానికి ఆనంద పరిమళం పంచుతున్న దాన్ని అంటూ ఏ కాల్ గర్ల్స్ మోనోలాగ్లో ఘంటశాల నిర్మల వేశ్యల జీవితాలను, ఆర్తిని గురించి రాసింది. ఇక కొండేపూడి నిర్మల వలసల రాజ్యం అనే కవితలో స్త్రీలకు కనీస అవసరము మరుగుదొడ్లు లేకపోవడం గురించి రాసింది. ఇక స్త్రీవాద రచనల్లో కనిపించే ప్రపంచీకరణ భావాలు. కొండేపూడి నిర్మల రాసిన మల్టీనేషనల్ ముద్దు అనే కవితలో స్త్రీ పురుషుల మధ్య సమాజ సంబంధాలలో కృత్రిమత్వం అనేది గురించి రాశారు. కళ్ళెత్తి చూస్తేనూ కాస్మెటిక్ వర్షాలతో ముగుస్తుంది, మొగ్గల్లోంచి పువ్వు వచ్చినంత సహజంగా నోట్లోంచి మాట రావడం మానేసింది, పరాయి మార్కెట్ పాదసేవకు చేతులిచ్చిన దానిని నేనే అంటూ కొండేపూడి నిర్మల మల్టీనేషనల్ ముద్దు అనే కవితలో స్త్రీ పురుషుల మధ్య సహజ సంబంధాలలో కృత్రిమత్వం గురించి ఈ విధంగా రాశారు. ఇక స్త్రీవాద రచనల్లో కనిపించే తిరుగుబాటు చైతన్యం. ఈ తిరుగుబాటు చైతన్యం గురించి వచ్చిన రచనలను ఒకసారి చూసినట్టయితే జయప్రభ రాసిన పైటను తగలెయ్యాలి అనే కవితలో పురుషాధిక్య వ్యవస్థపైన తిరుగుబాటును ప్రకటించారు. నన్ను అబలను చేసిన పితృస్వామ్యపు అదృశ్య హస్తం పైట దోపిడీ సంస్కృతి, నా వ్యక్తిత్వాన్ని శవంగా చేసి దానిపైన కప్పిన తెల్లటి దుప్పటి పైట, నేను నడిచే శవాన్ని కాకుండా ఉండాలంటే ముందుగా పైటను తగలెయ్యాలి అంటూ జయప్రభ పైటను తగలెయ్యాలి అనే కవితలో పురుషాధిక్య వ్యవస్థపైన తిరుగుబాటును ప్రకటించింది. ఇక విమల తెగబడిన మా కలల ప్రపంచం అనే కవితలో విమల ఈ విధంగా తన ఆవేదనను వ్యక్తం చేసింది. శరీరమో కన్నీళ్లు అని అర్థం చెప్పబడిన స్త్రీలు మెరుపులా పిడికిళ్ళు ఎత్తిన పోరాట ప్రచండ ఘోషను, తెగబడిన దృశ్యాన్ని నీవిప్పుడు వినక చూడక తప్పదు అంటూ తెగబడిన మా కలల ప్రపంచం అనే కవితలో విమల వివరించింది. ఇక దళిత మైనార్టీ స్త్రీవాద కవిత్వం అనేది ఏ విధంగా రాశారో, దళిత మైనారిటీ స్త్రీవాద కవిత్వం వాటి గురించి చూద్దాం. ఇప్పుడు చల్లపల్లి స్వరూప రాణి, ఈమె మాయమ్మ అనే కవితలో ఈ విధంగా వివరించింది. ఇంట్లో పెళ్ళాంగా నిత్యావసర వస్తువులై వీధుల్లో అవహేళన మూటలు మోసే కులం తక్కువ గాడిదనై అటు గోడదెబ్బ ఇటు చెంపదెబ్బ వెరసి గాయపడింది నీ బ్రతికే కదా అంటూ చల్లపల్లి స్వరూపరాణి మాయమ్మ అనే కవితలో ఈ విధంగా వివరించింది. ఇక షాజహానా, ఈ షాజహానా ముసుగు తీసి చూడు, దీన్ని పర్దా హటాకే దేఖో అని అంటారు. దీనిలో ఈ కవితలో ఏ పరదాల మాటున ఎంత నైరాశ్యం గూడుగట్టుకొని ఉందో, ఎన్ని బురకాల చాటున ఎన్ని కన్నీళ్ళ సముద్రాలున్నాయో అంటుంది. 3 మార్లు తలాక్ అంటే ముక్కలయ్యే ఓటి కాపురానికి కూడా మళ్ళీ మళ్ళీ ముస్తాబయి దుల్హన్లై తేలిపోతున్నాము. ఇక్కడ చూసినట్టయితే మనకి ఒక అర్థం స్ఫురిస్తుంది. దీంట్లో మనకి
3 మార్లు తలాకు, దీన్ని ట్రిపుల్ తలాక్ అంటాం. అంటే ఇస్లాం సాంప్రదాయం ప్రకారము స్త్రీ పురుష వైవాహిక సంబంధంలో ఒకరికొకరు నచ్చినట్టయితే 3 సార్లు తలాక్ 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 అని చెప్తే ముక్కలయ్యే ఓటి అంటే మనకి ఇక్కడ గాజులు మనకు కొంచెం నెర్రబాస్తే విరిగిపోయే విధంగా ఓటి గాజులు అని అంటాము. అలా ఇరిగిపోయేలాగా ఉన్న కాపురానికి కూడా మళ్ళీ మళ్ళీ ముస్తాబు దుల్హన్లై తేలిపోతున్నారు అని షాజహానా ముసుగు తీసి చూడు పర్దా హటాకే దేకు అనే కవితలో వివరించింది. ఇక కొన్ని ప్రసిద్ధ స్త్రీవాద కవితా సంకలనాలు, వాటి సంపుటాలను మనం చూసినట్టయితే కవితా సంపుటాలు జయప్రభ, వామనుడి 3వ పాదం, యశోధర వగపెందుకే, ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడి మేఘానిది అనే సంకలనాలు వెలువడించింది. కొండేపూడి నిర్మల బాధా సప్తశతి, సందిగ్ధ సంధ్య, నడిచే గాయాలు, మల్టీనేషనల్ ముద్దు అనే రచనలు చేసింది. పాటిబండ్ల రజని ఎర్ర జాబిల్లి ఎరీనా, రేవతీదేవి శిలాలోలిత, విమల అడవి ఉప్పొంగిన రాత్రి, శిలాలోలిత పంజరాన్ని కాను పక్షిని కాను, త్రిపురనేని శ్రీనివాస్ గురి చూసి పాడే పాట. ఇక్కడ చూసినట్టయితే స్త్రీవాద కవితా సంకలనాలని స్త్రీలే వెలువరిస్తారని కాకుండా త్రిపురనేని శ్రీనివాస్ కూడా ఇక్కడ గురు చూసి పాడే పాటను కూడా రాశారు. ఇక తెలుగులో స్త్రీల సాహిత్యం సంబంధించి చూసినట్టయితే తెలుగులో మనకి కొటికలపూడి సీతమ్మ సాధురక్షక శతకం అనేది రాసింది. కొటికలపూడి సీతమ్మ. వింజమూరి వెంకటరత్నమ్మ భావకవిత్వానికి ప్రత్యామ్నాయంగా ప్రేమ కోసమా అన్వేషణ రాశారు. చావలి బంగారమ్మ అన్న అనే కవిత రాసింది. గుడి ఇందుమతీదేవి సోదరి అనే కవిత రాశారు. తల్లాప్రగడ విశ్వసుందరమ్మ అంధకారము, స్నేహరుచి, ప్రియుడా, జాతీయోద్యమ కాలంలో జైలు జీవితం స్వయంగా అనుభవించి కఠిన కారాగారమును లంకాపురమును బంధితులమై ఉన్నాము భయము వీడి అని జైలు జీవితం సీత వనవాసంలా పోల్చారు. దీనిలో పురుషులతో సమానత్వ ఆకాంక్ష కూడా వ్యక్తమైంది. వట్టికొండ విశాలాక్షి ప్రజలు మేల్కొన్నారు అనే రచన చేసింది. స్థానాపతి రుక్మిణమ్మ నవకవి కవితలో భావకవిత్వానికి విమర్శగా దేశభక్తి కవిత్వం రాశారు. భావకవితలు మాని భారతీయ ప్రజకు స్వాతంత్ర రణభూమి సారథివి కావోయి అంటూ స్థానాపతి రుక్మిణమ్మ నవకవి అనే కవితలో వివరించింది. ఇక కనుపర్తి వరలక్ష్మమ్మ. ఈ కనుపర్తి వరలక్ష్మమ్మ లక్ష్మీ శతకం, వితంతు స్త్రీల దుర్భర స్థితిని చిత్రించే మధు, స్త్రీ విద్యపై రాసిన పాపం లలిత గతేమిటి, భార్యల చైతన్యాన్ని భరించలేని భర్తల ప్రవర్తనను విమర్శించే మీ ఆలోచన నెగ్గేది కాదు, స్త్రీల గురించి స్త్రీల హక్కుల గురించి మాట్లాడని మగవాళ్ళు మనస్తత్వం విమర్శగా రాసిన చట్టసభలలో మెజారిటీ మీదేగా వంటి కథలు రాశారు కనుపర్తి వరలక్ష్మమ్మ. సావేదుల చిరంజీవమ్మ సుపుత్రికా జననం. సావేదుల చిరంజీవమ్మ సుపుత్రికా జననం, ఆడపుట్టుక తక్కువగా చూడరాదని 10 పద్యాలు రాశారు సుపుత్రికా జననం రచనలు. చండూరి రమాదేవి అస్పృశ్యత సమస్యపైన ఒక కథను రాశారు. బండారు అచ్చమాంబ ధనత్రయోదశి తొలి తెలుగు కథ. ఇది బండారు అచ్చమాంబ రాసిన ధనత్రయోదశి అనేది 1902లో వెలువడిన తొలి తెలుగు కథగా 1902లో హిందూ సుందరి పత్రికల్లో ఇది మొట్టమొదటిసారిగా అచ్చయింది. ఈ కథలో బట్టల కొట్టులో పనిచేసే భర్త వెంకటరత్నం జీతం చాలక ప్రలోభానికి గురయ్యి యజమాని డబ్బు దొంగిలించడానికి సిద్ధపడుతున్నప్పుడు భార్య విజయలక్ష్మి మందలించి అతన్ని సరిదిద్దుతుంది. ఇది ధనత్రయోదశి అనే రచనలో బండారు అచ్చమాంబ తన తొలి తెలుగు కథలో వివరించింది. ఇక కథా రచయిత్రులు, స్త్రీవాదానికి సంబంధించిన కథా రచయిత్రులను చూసినట్టయితే స్వాతంత్రం పూర్వం కథల రచయిత్రులకు ప్రతినిధులుగా కింది వారిని పేర్కొనవచ్చు. వీరి కథలు భారతి అనే పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఆదుర్తి భాస్కరమ్మ ప్రభావతి సంస్కరణ ఉద్యమ కథ. ప్రభావతి బాలిక 10 ఏళ్లకే వితంతువుగా మారి తండ్రి తనను వితంతువుగా మార్చే వికృత కర్మకాండను భరించలేక ఆత్మహత్య చేసుకుంటుంది. ద్రోణంరాజు లలితాదేవి లలిత అనే కథ. ఈ కథలో పెళ్ళికొడుకు చదువుకున్నవాడు కాదని
పీటలపై పెళ్లిని వద్దనుకున్న ధైర్యశాలి లలిత. ఇక బసవరాజు రాజ్యలక్ష్మి ఎవరి అదృష్టం అనే కథ. ఎవరి అదృష్టం అనే కథ బసవరాజు రాజ్యలక్ష్మి రాశారు. కమల సరళ స్త్రీల జీవితాలు. కమల కుటుంబ సంప్రదాయం పరమైనది. ఆమె వివాహం తల్లిదండ్రుల అంగీకారం మేరకు జరిగి భార్యాభర్తలు స్వాతంత్రోద్యమంలో పాల్గొంటారు. సరళ తల్లిదండ్రులు ఆధునిక జీవనానికి బానిసలు. ప్రేమ వివాహం చేసుకుని వైఫల్యం చెంది స్వాతంత్రోద్యమంలో జైలు జీవితం గడిపి జబ్బుపడి మరణించటం చిత్రించారు. ఈ రచనలో బసవరాజు రాజ్యలక్ష్మి ఎవరి అదృష్టం అనే కథ. ఇక కనుపర్తి వరలక్ష్మమ్మ 5 మాసముల 20 దినములు అనే కథలో రుక్మిణి పురుడు పోసుకొని ఇంటికి రాగానే జాతీయోద్యమంలో విదేశీ బహిష్కరణ ఉద్యమంలో పాల్గొనే భర్త గోపాలరావు కనీసం పలకరించడు. ఆ రాత్రికి రాత్రే భర్తను బ్రిటిష్ ప్రభుత్వం బంధించడం, స్వదేశీ వస్త్రాలనే ధరించమని భర్త బోధించడం నేరమైనందుకు ఆశ్చర్యపడి చైతన్యంతో ఉద్యమంలోకి రావటం జరుగుతుంది. 5 మాసముల 20 దినములనే కనుపర్తి వరలక్ష్మమ్మ రచనలు. స్త్రీవాద సాహిత్యంలో అధికంగా కవిత్వము, తర్వాత నవలలు, కథలనేవి వచ్చాయి. నవలలు ఓల్గా, కుప్పిలి పద్మ లాంటి వారు స్త్రీవాద కవిత్వం సంబంధించిన నవలలు రాశారు. ఇక జయప్రభ రచనలను మనం ఒకసారి చూసినట్టయితే ఈ జయప్రభ రచనల్లో ఈమె కవిత్వానికి మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు అన్ఫోర్సీన్ ఎఫెక్షన్ అండ్ అదర్ లవ్ పోయమ్స్ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. పివి నరసింహారావు మన భారత మాజీ ప్రధానమంత్రి జయప్రభ రచనలను అన్ఫోర్సీన్ అఫెక్షన్ అండ్ అదర్ లవ్ పోయమ్స్ అనే పేరుతో ఇంగ్లీష్లోకి అనువదించారు. యుద్ధోన్ముఖం, యశోధర ఒక పెందుకే సూర్యుడు కూడా ఉదయిస్తాడు. యుద్ధోన్ముఖం, యశోధర ఒక పెందుకే సూర్యుడు కూడా ఉదయిస్తాడు. చింతల నెమలి, ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడి మేఘానిది. భావకవిత్వంలో స్త్రీ, వలపారగించవమ్మ వనిత, నీ ఎలుక చిత్తమున కాకలి వేసినది. వామనుడి 3వ పాదం, 4వ గోడ వంటివి జయప్రభ రచనలు. ఓల్గా పోపూరి లలిత కుమారి. ఈ ఓల్గా కథలు కన్నీటి కెరటాల వెన్నెల, గులాబీలు, పలికించుక మౌన మృదంగాలు, అలజడి మా జీవితం, అక్షరాల యుద్ధాలు, అతడు ఆమె, మనం, నవలా మాలతీయం, సరిహద్దులు లేని సంధ్యలు లాంటివి ప్రసిద్ధ రచనలు. ఓల్గా యొక్క ప్రసిద్ధ రచనలు. రాజకీయ కథల ప్రయోగం. ఈ 2 సంపుటాలతో కలిపి 22 కథలున్నాయి. స్త్రీవాద దృక్పథాన్ని ఈ కథా సంపుటాల్లో స్పష్టపరిచింది. ఆకాశంలో సగం. పురుషాధిక్య సమాజాన్ని ఎదుర్కోవడానికి స్త్రీలు స్వయం ప్రతిపత్తి సంఘాలుగా ఏర్పడవలసిన అవసరాన్ని ఈ నవలలో పేర్కొంది. మానవి అనే రచనలో స్త్రీలో ఉండాల్సిన సామాజిక దృక్పథం గురించి చూపించిన నవల మానవి. ప్రయోగ వివాహం. ఈ ప్రయోగ వివాహం అనేది ప్రయోగం అనే రచన వివాహం కంటే భిన్నమైన స్త్రీ పురుష సంబంధం కలిగి ఉండటం అభిలషణీయమని పేర్కొన్నారు. ఇక సహజ అనే రచనలో చూసినట్టయితే సహజ అనే రచనలో ఇది ఒక 4 స్నేహితుల కథ. వీరు పెళ్లి మరియు కుటుంబం వారి జీవితాన్ని సృజనాత్మకతను నాశనం చేసిందని, ఆ అణిచివేత నుండి బయటపడడానికి చేసే ప్రయత్నమే ఈ నవల సహజ అనే నవలలో ఇతివృత్తం. ఇక స్వేచ్ఛ అనేది ఈ రచనలో తెలుగు ప్రసిద్ధ స్త్రీవాద నవల. ఇది స్వేచ్ఛ అనేది వివాహ వ్యవస్థ స్త్రీ మానసిక స్వేచ్ఛను హరించే వైనం అనేది ఈ రచనలో తెలుపుతుంది. ఈ తల్లిదండ్రులు, భర్త, కూతురు, కుటుంబం మరియు తాను పనిచేసే సంస్థ కూడా వదిలేస్తుంది. విముక్త కథల సంపుటి. ఈ విముక్త కథల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైంది ఇది. నెక్స్ట్, ఇంతవరకు మనం స్త్రీవాద రచనల్ని చూసాము. అయితే స్త్రీవాద రచనలు ఎక్కువగా స్త్రీలు చేసినవేనా అంటే కాదు. పురుషులు కూడా స్త్రీవాద సమస్యలపైన, వారి తిరుగుబాటుపైన రచనలు కూడా చేశారు. వారిలో ముందున్న వ్యక్తి చలం గుడిపాటి వెంకటాచలం. చలం ప్రసిద్ధ స్త్రీవాద కవి. స్త్రీవాద నవలను రాశాడు. స్త్రీవాదం బలపడక ముందే స్త్రీవాద కోణంలో రచనలు చేశారు.
మైదానం చలం రచనలో అత్యంత ప్రసిద్ధమైన నవల. స్త్రీ పురుషుల సంబంధాలను, వారి మధ్య ఆకర్షణను ఈ నవల కొత్త కోణంలో చూపింది. చలం యొక్క నవల పేరు మైదానం. ఇది ప్రసిద్ధ స్త్రీవాద నవల. జీవితాదర్శం, శశిరేఖ, దైవమిచ్చిన భార్య, బ్రాహ్మణీకం, కుల వ్యవస్థ పేరుతో స్త్రీకి జరుగుతున్న అన్యాయాలను, వారెదుర్కొనే దయనీయ స్థితిని కళ్ళకు కట్టినట్టు చూపిన నవల బ్రాహ్మణీకం. అమీనా. ఈ అమీనా రచనలో మగవాడు తాను స్త్రీని తన ప్రభావం వల్ల ఆకర్షించాను, స్త్రీ హృదయాన్ని జయించాను అనుకుంటాడు. కానీ మోహనాటక లీలకి సూత్రధారి ఎప్పుడూ స్త్రీయే. మ్యూజింగ్స్ అనే చలం భావాలను, తాత్వికతను ప్రతిబింబించే అనేక వ్యాసాల సంపుటి పేరు మ్యూజింగ్స్. ఇవి చలం రచనలు. ఇక ఇల్లిందల సరస్వతీదేవి రాసిన స్వర్ణకమలాలు. ఇల్లిందల సరస్వతీదేవి రాసిన స్వర్ణకమలాలు. ఈ స్వర్ణకమలాలు అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత్రి ఇల్లిందల సరస్వతీదేవి. ఈ గ్రంథంలో 100 కథలు ఉన్నాయి. ఈ కథా సంకలనానికి ప్రముఖ రచయిత అమరేంద్ర తొలి పలుకులు అందించాడు. రచయిత్రి స్వర్ణకమలాలు కథల సంపుటిలో వర్గభేదాన్ని కళ్ళకు కట్టించారు. వరకట్నం మూలంగా అవివాహితలుగా ఉండి పోతున్న స్త్రీలను, వారి దయనీయ స్థితిని చూపించారు. స్త్రీలు విద్యావంతులు, ఉద్యోగినులు అయినప్పుడే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని ఆమె అనేక కథల్లో సూచించారు. ఇక కనుపర్తి వరలక్ష్మమ్మ. కనుపర్తి వరలక్ష్మమ్మ శారద లేఖలు, మా ఊరు, కథ ఎట్లా ఉండాలి అనే రచనలు చేసింది. ఆధునిక భావాలు గల శారద పాత్ర ద్వారా స్త్రీలను చైతన్యవంతం చేయడానికి దోహదం చేశారు. శారదా లేఖల రచనకు గృహలక్ష్మి స్వర్ణ కంకణ బహుమతి అందుకున్న మొట్టమొదటి మహిళ కనుపర్తి వరలక్ష్మమ్మ. ఇక కాత్యాయని విద్మహే. కాత్యాయని విద్మహే వీరు సాహిత్యాకాశంలో సగం కథా కవిత్వం, విమర్శన గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది. రచన పేరు సాహిత్యాకాశంలో సగం. కేతవరపు కాత్యాయని విద్మహే రచించారు. దీనిలో స్త్రీవాద మార్క్సిస్టు దృక్పథంతో విమర్శలు చేస్తూ వ్యాసాలు రాశారు. ఈ పుస్తకాన్ని తొలి మహిళా ఉద్యమ రచయిత్రి అయిన బండారు అచ్చమాంబ, తొలి అభ్యుదయ సాహిత్యోద్యమ రచయిత్రి వట్టికొండ విశాలాక్షి, విప్లవోద్యమ కార్యాచరణలో భాగమైన రంగవల్లికి అంకితం ఇచ్చారు. ఈ సాహిత్య ఆకాశంలో సగం అనే రచనను బండారు అచ్చమాంబ, తొలి తెలుగు అభ్యుదయ సాహిత్యోద్యమ రచయిత్రి వట్టికొండ విశాలాక్షి, విప్లవోద్యమ కార్యాచరణలో భాగమైన రంగవల్లికి, ఈ ముగ్గురికి అంకితం. అంటే బండారు అచ్చమాంబ, వట్టికొండ విశాలాక్షి, రంగవల్లి, ఈ ముగ్గురికి ఈ సాహిత్య ఆకాశంలో సగం అనే రచనను అంకితం చేశారు. ఇక కాత్యాయని విద్మహే రచనలు చూసినట్టయితే మహిళా జీవన సమస్యలు మూలాల అన్వేషణ, తెలుగు నవల కథానిక విమర్శ పరిణామం, సాంప్రదాయ సాహిత్యం స్త్రీవాద దృక్పథం, స్వాతంత్రానంతర భారతదేశంలో స్త్రీల స్థితిగతులు, ప్రాచీన భారత రాజకీయ ఆర్థిక స్థితిగతులు ప్రతిబింబించిన రచనలు, మహిళా జీవితం, ఆధునిక తెలుగు సాహిత్యం స్త్రీవాద భూమిక, జెండర్ సమానత దిశగా సమాజ సాహిత్యం, ప్రపంచీకరణ పరిణామాలు ప్రభావాలు, మహిళల జీవితం, ప్రాచీన సాహిత్యం మరోచూపు, సాహిత్యాకాశంలో సగం, స్త్రీల అస్తిత్వ సాహిత్యం, కవిత్వం, కథ, స్త్రీవాదం, తెలంగాణ సాహిత్యం, ప్రాంతీయత మొదలైన రచనలు కాత్యాయని విద్మహే రచించారు. ఇక కొండేపూడి నిర్మల రచనలు చూసినట్టయితే ఇక్కడ సందిగ్ధ సంధ్య, నడిచే గాయాలు, బాధ సప్తశతి, మల్టీనేషనల్ ముద్దు వంటి ప్రసిద్ధ రచనలు చేసింది కొండేపూడి నిర్మల. వాసిరెడ్డి సీతాదేవి. వాసిరెడ్డి సీతాదేవి 100కు పైగా నవలలు రాశారు. మరీచిక నవలను రాష్ట్ర ప్రభుత్వము నిషేధించింది. మరీచిక నవల రచయిత్రి ఎవరంటే వాసిరెడ్డి సీతాదేవి. ఈ నవలను రాష్ట్ర ప్రభుత్వము అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. మట్టి మనిషి నవలలో 14 భాషల్లోకి అనువదించబడింది. మట్టి మనిషి అనే నవల వాసిరెడ్డి సీతాదేవిది. ఈ నవల 14 భాషల్లోకి అనువదించబడింది. శివసాగర్ మిశ్రా రచించిన అక్షత్ హిందీ నవలకు తెలుగు అనువాదం మృత్యుంజయుడు రాశాడు. వసంత కన్నాభిరాన్ కఠోర షడ్జమాలు అన్న స్త్రీవాద సాహిత్యముని పుస్తకంగా ప్రచురించారు. త్రిపురనేని శ్రీనివాస్ కవయిత్రుల కవితా సంకలనాన్ని గురుచూసి పాడే పాటగా ప్రచురించాడు త్రిపురనేని శ్రీనివాసు.
స్త్రీ శక్తి సంఘటన అనే స్త్రీవాద సంస్థ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న ఆడవాళ్ళ అనుభవాలని మనకు తెలియని మన చరిత్ర అనే పేరుతో పుస్తకంగా ప్రకటించింది త్రిపురనేని శ్రీనివాస్. ఇక కందుకూరి వీరేశలింగం పంతులు సత్యవతి చరిత్రము, చంద్రమతి చరిత్రము, స్త్రీల అభ్యుదయం పైన రచనలు చేశారు. ఇక మందరపు హైమవతి పరిష్యంగం, సూర్యుడు తప్పిపోయాడు, జీతమెప్పుడిస్తారు ద్విపత్రాభినయం, మందరపు హైమవతి రచనలు. సర్ప పరిష్యంగం, సూర్యుడు తప్పిపోయాడు, జీతమెప్పుడిస్తారు, ద్విపాత్రాభినయం అనే రచనలు చేసింది మందరపు హైమవతి. తర్వాత కొడవటి గంటి కుటుంబరావు కోకు స్త్రీల సమస్యను సామ్యవాద దృష్టిలో పరిశీలించి కథలు రాశారు. ఆడజన్మ అనే కథలో ధనికుల నగ్న సత్యానికి సాక్షులు పీడితులు, మన వాళ్ళు నగ్న సత్యానికి సాక్షులు స్త్రీలు అంటారు. ఆడవాళ్ళు ఆత్మజ్ఞానం అలవర్చుకోకపోతే ముప్పు తప్పదన్నారు. సైరేంద్రి కథలో విడాకుల ప్రస్తావన, తిండి దొంగ అనే కథలో వరకట్న సమస్య, మహా ఇల్లాలు కథలో పని మనిషి పాత్ర ద్వారా మహిళలు కూడా దోపిడీ వర్గమే అని పేర్కొన్నాడు కొడవటిగంటి కుటుంబరావు. ఇస్మాయిల్ అనే కవి మా ఆవిడ అనే రచన చేశాడు. బుచ్చిబాబు పొగలేని నిప్పు కథలో స్త్రీవాద ధోరణికి ప్రబల నిదర్శనం ఆమె నీడ, నా గాజుమేడ, మేడమెట్లు, అడవిగాచిన వెన్నెల లాంటివి ఇతర స్త్రీవాద కథలు రాసింది బుచ్చిబాబు. బమ్మిడి జగదీశ్వరరావు రెక్కలగూడు కథా సంకలనం ఇది. దీనిలో పురుషుడి తోడు లేకున్నా స్త్రీ ఎలా స్వతంత్రంగా జీవించగలదో తెలియజేశాడు. రంగనాయకమ్మ ఆర్తనాదం, మనమిద్దరమే ఉందాం, విజయ వంటి కథలలో స్త్రీలను జాగృతం చేసి స్త్రీవాదాన్ని తారస్థాయిలో చిత్రించింది రంగనాయకమ్మ. అల్లం రాజయ్య అతడు అనే కథలో నక్సలైట్ లీడర్కి అతని ద్వారా చైతన్యం పొందిన మహిళలకు మధ్య పెరిగిన మానసిక సాహిత్యం గురించి రాశారు. తుమ్మేటి రఘోత్తమరెడ్డి పనిపిల్ల కథ స్త్రీవాదానికి వ్యతిరేకమైంది. స్కైబాబా సుల్తానా అనే కథ ఒక ముస్లిం అమ్మాయి హిందువును ప్రేమిస్తే ఏ రకంగా మోసపోతుందో చెప్పే కథను స్కైబాబా సుల్తానా అనే కథలో వివరించారు. ఇక వట్టికోట అల్వారుస్వామి అవకాశమిస్తే అనే కథలో స్త్రీవాదం, ఇంటి చాకరీ, సమానత్వం పేర్కొన్నారు. శివసాగర్ ఆకాశంలో సగం నీవు సగం నేను, కలిసి ఉద్యమిస్తే ఉప్పెన, విప్లవిస్తే విజయం అని అంటారు. సాధన రాఘో స్త్రీవాద విప్లవోద్యమ నవలను రాశాడు. మలయశ్రీ నిర్ణయం అనే రచనలో స్త్రీల ఆత్మగౌరవం కోల్పోయే పురుషాధిపత్యాన్ని వివరించారు. జాజుల గౌరి మన్నుబిడ్డ, వాయినం నవలలు, మన్నుబొవ్వ కథల సంపుటి అనేవి దళిత స్త్రీల సమస్యలను చిత్రించాయి. గోగుశ్యామల సంపాదకత్వంలో వచ్చిన దళిత స్త్రీల సమస్యలను ప్రధానంగా నల్లపొద్దు కథా సంపుటిలో గోగుశ్యామల దళిత స్త్రీల సమస్యలను ప్రధానంగా చిత్రించింది. ఇక స్త్రీవాద రచనల్లో ప్రసిద్ధ కొటేషన్స్ అనేవి ఒకసారి చూద్దాము. ఈ స్త్రీవాద రచనల్లో ప్రసిద్ధ కొటేషన్స్ వోల్గా ఇచ్చిన కొటేషను, చావడానికి మా దగ్గరకు రాకండి, బతకటానికి నానా చావు చస్తున్న వాళ్ళం అంటూ మెహందీ స్త్రీల విజ్ఞప్తిలో వోల్గా అన్నది. పాటిబండ్ల రజని పాలింకిపోవడానికి మాత్రలున్నట్టు మనసింకిపోవడానికి మాత్రలుంటే ఎంత బాగుండు అని తన అబార్షన్ స్టేట్మెంట్ అనే రచనలో వెల్లడించింది. మన పిల్లల కోసం వంటగదులు కూల్చేద్దాం రండి అని పాటిబండ్ల రజని ఇచ్చిన కొటేషన్. విమల తన వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి, గిన్నెలన్నింటిపైన మా నాన్న పేరే అని వంటిల్లు కవితలో విమల అన్నది. సావిత్రి పెళ్ళంటే పెద్ద శిక్ష, మొగుడంటే స్వేచ్ఛ భక్షకుడు అని బందిపోట్లు అనే కవితలో ఇచ్చిన కొటేషన్. సావిత్రి
మేం పాలించి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తుంది అని బందిపోట్లు కవితలో ఇచ్చిన కొటేషన్ సావిత్రిది. శ్రీమతి, నేనొక నిషిద్ధ జీవిని, మొన్నటిదాకా నా నవ్వు నిషిద్ధం, నిన్న నా చదువు నిషిద్ధం, నేడు నా బ్రతుకు కూడా నిషిద్ధమే అంటూ శ్రీమతి ఇచ్చిన కొటేషన్. నెక్స్ట్ రావులపల్లి సునీత, నా ప్రాణాన్ని ఉరితాడులో బిగించాను, ఇప్పటికిదే నేనెరిగిన నిరసన అంటూ రావులపల్లి సునీత ఇచ్చిన కొటేషన్. శ్రీమతి, అమ్మ తమ్ముణ్ణి హృదయానికి అత్తుకుంటుంది, కాళ్లకు అడ్డుపడే అంచుల నన్ను మాటలతో తంతుంది అనే కొటేషన్ ఇచ్చింది శ్రీమతి. ఇక స్త్రీవాదం పైన వచ్చిన విమర్శలను మనం చూసినట్టయితే దీంట్లో స్త్రీవాద విమర్శలు: స్త్రీవాద కవిత్వం సామ్రాజ్యవాదుల ప్రభావంతో అగ్రవర్ణాల స్త్రీలు సృష్టించిన ప్రయోజనరహిత సాహిత్యంగా, అశ్లీల సాహిత్యంగా సొంత గోడుగా విమర్శించిన వారు జ్వాలాముఖి, ఎస్వి సత్యనారాయణ, అద్దెపల్లి రామ్మోహన్ రావు. వీరు స్త్రీవాద కవిత్వం గురించి విమర్శ చేశారు. జ్వాలాముఖి, ఎస్వి సత్యనారాయణ, అద్దెపల్లి రామ్మోహన్ రావు. జ్వాలాముఖి ఇతను దిగంబర కవి. జ్వాలాముఖి ఆడవాళ్ళు కవితలని నీలి కవితలని, వార కవితలని పిలిచాడు. ఆడవాళ్ళ కవితలని నీలి కవితలు, వార కవితలని పిలిచింది జ్వాలాముఖి అనే దిగంబర కవి. స్త్రీవాద కవిత్వము సమర్థనీయమైనది అని అన్నది చేకూరి రామారావు. చేకూరి రామారావు, సొదుం జయరాం, వరవరరావు, రావి ప్రేమలత, రావి భారతి వీరు స్త్రీవాద కవిత్వము సమర్థనీయమైనది అంటూ తెలిపారు. ఇక స్త్రీవాద కవిత్వంలో శరీర స్పృహ మాత్రమే కానీ సామాజిక స్పృహ లేదు అని విమర్శను చేశారు. ఇది స్త్రీవాద కవిత్వోద్యమానికి సంబంధించిన సమాచారం. తర్వాత వీడియోలో దళితవాద కవిత్వం గురించి మనము చర్చించుకుందాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. ఈ తెలుగు అకాడమీకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను ప్లేలిస్ట్లో పొందుపరిచాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అక్కడ ప్లేలిస్ట్లో చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.